కమల్ హాసన్. ఈ పేరుకి ప్రత్యేకించి పరిచయ వాక్యాలు అక్కర్లేదు. అలాగే కమల్ హాసన్‌కి రిప్లేస్‌మెంట్ ఆర్టిస్టు ఉండడని చెప్పాలి. ఒక రకంగా బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రతిభాశాలి ఎవరైనా ఉన్నారంటే ఈ సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళల్లో కమల్ హాసన్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. అతను ఒక విలక్షణమైన నటుడు, వైవిధ్యభరితమైన నటుడు. అతనిలాగా ఇంకోడు లేడని చెప్పుకోవచ్చనమాట. మన తెలుగు వాళ్ళకి చాలా దగ్గరయ్యి మన తెలుగులోని ఎన్నో సినిమాలు 'మరో చరిత్ర', 'అమావాస్య చంద్రుడు', 'ఎర్ర గులాబీలు' అలాగే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి 'స్వాతి ముత్యం', 'సాగర సంగమం' అవి అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి గడించాయి. తెలుగే కాదు తమిళ్‌లో కూడా చాలా పెద్ద పెద్ద దర్శకులు తీసిన సినిమాలకి ఈయన మెయిన్‌గా ఆయువుపట్టయ్యాడంటే ఆశ్చర్యం లేదు. ఒక 'సింగీతం శ్రీనివాసరావు' గారి 'పుష్పక విమానం' గాని, 'విచిత్ర సహోదరులు' గాని అలా ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ నటనలో మొనాటిని లేకుండా ఇతను ఒక్కడేనా ఇలా చేయగలడు అని చెప్పినటువంటి అంత విశిష్టమైన ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు ఇటువంటి నటులు. నటులుంటారు, స్టార్‌డమ్ ఉన్న హీరోలుంటారు, అందరూ ఉంటారు కానీ ఇతను హీరో కాదు. విలక్షణ నటుడు, ఒక మహానటుడు అన్నదానికి నిర్వచనంగా కమల్ హాసన్ చెప్పుకోవచ్చు. అయితే ఇంతవరకు మనకి బానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం న్యూస్‌లో ఏంటంటే చాలా వివాదాల్లో ఉంటున్నాడు. రెగ్యులర్‌గా కమల్ హాసన్ గురించి ఆయన అభిమానులు బాధపడే విషయం ఏంటంటే, రాజకీయ పార్టీ చెన్నైలో పెట్టి ఆయన వ్యక్తిగత విషయం, మక్కల్ నీది మయ్యం అని చెప్పేసి ముందు ఒక మంచి వార్త చెప్పుకోవాలంటే, మక్కల్ నీది మయ్యం అని పెట్టి ఆయన భావాలతో ఆయన ముందుకు వెళదామని చెప్పి ట్రై చేస్తున్నాడు. అది లాస్ట్ ఇయర్ డీఎంకేతో కలిసి పొత్తు కుదుర్చుకోవడం వల్ల అందులో ఒప్పందం ప్రకారం కమల్ హాసన్ మళ్ళా రాజ్యసభకి వెళ్ళబోతున్నాడు. ఇదొక మంచి వార్త. ఇవాల్టి వార్తల్లో కమల్ హాసన్ సంబంధించి ఒక మంచి వార్త ఏంటంటే ఇది. ఇంకో మంచి వార్త గురించి చెప్పుకోవాలంటే ఆయన నటించిన 'థగ్ లైఫ్' సారీ. ఈ సినిమా మనకి జూన్ 5న మొత్తం పాన్ ఇండియా లెవెల్‌లో మొత్తం అన్ని చోట్ల ఇది ఒక ప్రెస్టీజియస్ మూవీగా మనం చెప్పుకోవచ్చమాట. 'థగ్ లైఫ్' సినిమా. ఇది కమల్ హాసను అలాగే ఇలా ఇంతకుముందు చెప్పుకున్న లక్షణాలును దర్శక శాఖలో ఉన్నటువంటి వ్యక్తి విలక్షణమైన, వైవిధ్యమైన, విశిష్టమైన అటువంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి మణిరత్నం గారు ఈ సినిమాకి డైరెక్షన్ వహించడం ఇంకో విశేషం. ఎందుకంటే 37 ఏళ్ల తర్వాత అంటే 38వ ఏట వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మళ్ళా ఒక సినిమా వస్తుందన్నమాట. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మొట్టమొదటిసారిగా వచ్చిన సినిమా 'నాయకుడు' మన తెలుగులో 'నాయగన్'. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో అసల ఖ్యాతి గడించిందంటే ఒక గ్యాంగ్‌స్టర్ కథ ఆ సినిమా అన్నమాట. 'నాయకుడు' సినిమా. మన తెలుగు వాళ్ళకి కూడా 'నాయకన్', 'నాయకుడు' ఇవన్నీ అన్ని భాషల్లోనూ వచ్చి అందరిని అలరించింది. అక్కడ కమల్ హాసన్ యొక్క నట విశ్వరూపం గాని, అలాగే ఈయన దర్శకత్వ ప్రతిభ గాని, అన్ని శాఖల సమన్వయం గాని చూస్తే అది నిజంగా చరిత్రలో మొత్తం మన సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయిన సినిమా 'మణిరత్నం' అలాగే కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'నాయకుడిగా' చెప్పుకోవచ్చు. ఆ తరువాత దగ్గరగా 38 సంవత్సరాల 'థగ్ లైఫ్' సినిమా మళ్ళా వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాబోతోంది. ఇద్దరు మహా మేధావులు, ఇంటెలెక్చువల్స్ తీసే సినిమా ఎలా ఉంటుందంటే ఈ సినిమా కూడా చూడొచ్చు. దీని మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ 'థగ్ లైఫ్' ముఖ్యంగా మణిరత్నం గారు ఏం చేశారంటే మహాభారత, రామాయణాల నుంచి అలా పురాణాల నుంచి కొన్ని పాత్రలను తీసుకొని వాటిని సాంఘికంగా తీసుకొని సోషలైజ్ చేసి సినిమాలు తీయడం ఆయనకు అలవాటు. అలాగే ఇప్పుడు ఈ 'థగ్ లైఫ్' అంటే ఇంకో విషయం మాట్లాడుకోవాలి. కమల్ హాసన్ కూడా అటు రచనలోను అంటే ఒక రచయితగాను, క్రియేటివ్ రైటర్‌గాను అలాగే ఒక డైరెక్టర్‌గా క్రియేటివ్ డైరెక్ట్ చేసిన అందులో కూడా ఆయనకు ఒక ప్రతిభ ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా! బహుముఖ ప్రజ్ఞా పాటవాలు ఉన్నటువంటి కమల్ హాసన్ ఒక మంచి డాన్సరు, మంచి సింగరు, అలాగే మంచి రచయిత, దర్శకుడు, నిర్మాత ఇలాగా సినిమా పరిశ్రమలో చాలా 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 శాఖల్లో ఆయన చిన్నతనం నుంచి సినిమా ఇండస్ట్రీతోనే పెరిగాడు. సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవలు అందించినట్టుగా మన కమల్ హాసన్ ఇప్పుడు ఈ 'థగ్ లైఫ్' అనే సినిమా ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కలిసి చేసి 38 తర్వాత చేసిన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నాయి కదా! దీని కథ కమల్ హాసన్ సమకూర్చుకుంటే 'అమరహ' అనే ఒక కథ ఏదో ఆయన అనుకుంటే, ఆ కథని కొన్ని చిన్న చిన్న మార్పులతో ఆహ్, మణిరత్నం గారు ఆమోదించి చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే. దీనికి షేక్స్‌పియర్ రాసిన 'మెక్బెత్' అని చెప్పి ఒక నవల కూడా ఒక మూలాధారం అన్నట్టుగా కూడా కొన్ని మాటలు వస్తున్నాయన్నమాట. ఈ కథ పరంగా చూస్తే నాయకుడికి దీనికి కూడా అంటే అంతకుముందు నాయకుడు వచ్చింది కాబట్టి అందులో అతను గ్యాంగ్‌స్టర్.
సముద్ర దొంగ, గ్యాంగ్‌స్టర్ అలాంటి పాత్ర పోషించాడు. అంటే ఈ సినిమాలో కూడా సుమారుగా అటువంటి పాత్రే కమల్ హాసన్‌కొచ్చిందని జెప్పి, ఇంకా మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇది 'నాయకుడు 2' అవుతుందా? ఇంకోటి అవుతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చనమాట. అంటే ఒక క్రిమినల్ ఫ్యామిలీ, గ్యాంగ్‌స్టర్స్ ఫ్యామిలీలో ఆధిపత్య పోరుంటుంది కదా! దాని గురించి సినిమా వచ్చినట్టుగా కూడా ఈ కథ తీసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇది పక్కా ఒక గ్యాంగ్‌స్టర్ కథ అనే మటుకు మనకి ఈ సినిమా చూస్తే 'థగ్ లైఫ్' అనేది సుమారుగా దానికి దీనికి చాలా పోలికలు, ఇంతకు ముందు వచ్చిన 'నాయకుడు' అన్నట్టుగా కూడా మనకి ఎన్నో రివ్యూస్ కూడా ఇప్పటికే వచ్చాయి. సరే ఇందులో మణిరత్నం, కమల్ హాసన్ చేసే సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ మొత్తం ఇండియా వైజే కాదు, ఇంటర్నేషనల్ వైజ్ ఉంటుంది కాబట్టి దాని గురించి ఇలా చెప్పుకుంటే, దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆస్కార్ అవార్డీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అతనితో వీళ్ళందరికీ మణిరత్నం, రెహమాన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలను కూడా దాదాపుగా మ్యూజికల్ హిట్సే అయ్యాయి. ఆయన దానికి ప్రాణం పోస్తాడు, అందులో డౌటే లేదు. ఇక ఈ సినిమా ఇదంతా ఇలాగుంది, ఇదంతా బానే ఉందనుకుంటే, ఈ 'థగ్ లైఫ్' గురించి ఇంత బావుంటే ప్రమోషన్స్‌లో భాగంగా ప్రమోషన్స్ చేస్తూ అటు ముఖ్యమైన నగరాల్లో చిత్ర యూనిట్ ఉంటుంది కదా! అది చేస్తూ వెళుతున్నారనమాట. ఈ సినిమా ఇంకో విశేషం ఏంటే మణిరత్నం గారు, అలాగే మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ కాంప్లెక్స్ అంటే మణిరత్నం గారి బ్యానరు, అలాగే కమల్ హాసన్ గారి బ్యానర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా తీస్తున్నారు. ఎవరు బయట వాళ్ళు కూడా కాదు. సో దీని మీద ఇంకా మనసు పెట్టి, ప్రాణం పెట్టి తీసి ఉండొచ్చని కూడా మనం దీనికి ఖర్చుకి దీనికి కూడా దేనికి వెరవకుండా తీశారని కూడా ఇద్దరు మేధావుల నిర్మాణంలో వచ్చిన ఇద్దరు మేధావులే. సినీ నిర్మాతలు, సినీ మేధావులు, ఇద్దరు సినిమా దర్శకులు, చాలా పోలికలు ఉన్నాయి. అయితే ఈ 'థగ్ లైఫ్' ప్రమోషన్‌లో ఒక వివాదం వచ్చిందనమాట. అదేంటంటే ఒక రకంగా కమల్ హాసన్ ఇంత విశ్వవిఖ్యాత యూనివర్సల్ హీరో, యూనివర్సల్ స్టారు, అలాగా ఉన్నటువంటి కమల్ హాసన్ ఒకవేళ ఆ నోటి దూల అనుకోవచ్చు అనమాట. ఎంత పెద్ద వ్యక్తికైనా నోటి దూల ఉంటే మనం ఏం చేయలేము అన్నట్టుగా ఇప్పుడు కన్నడలో మంటలు రేపాయి. కమల్ హాసన్ మాటలు కన్నడ దేశంలో మంటలు రేపాయి. అదేంటంటే ఒక ప్రెస్ మీట్ చెన్నైలో జరుగుతున్నప్పుడు అక్కడ కన్నడ స్టార్ రాజ్ కుమార్ గారి అబ్బాయి శివరాజ్ కుమార్ అక్కడ ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఈయన ఏం చెప్దాం అనుకున్నాడో, ఆ మాటల్లో ఏం చెప్పాడో తెలియదు కానీ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, కవితను తీస్తూ నా హృదయం, నా ప్రాణం అంతా తమిళనాడుకే చెందుతుందని చెప్పి తమిళనాడు యొక్క ఘనతను ఒక కవిత రూపంలో ప్రస్తావిస్తూ మాట ఏమన్నారంటే, తమిళ్ నుండే కన్నడ పుట్టింది అనే ఒక లూజ్ టాక్ అంటమే, అది తమిళ్ నుండి కన్నడ పుట్టింది. అందుకే ఈ తమిళ దేశం కన్నడ నుంచి వచ్చిన ఆర్టిస్టులందరినీ హక్కును చేర్చుకుంటోంది. మీరందరికీ ఇక్కడికే వచ్చి ఇక్కడ బతుకుతున్నారనే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాడు. అంటే తమిళ్ నుంచి కన్నడ రావడం ఏంటి? కన్నడ ఇప్పుడు ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్‌కి కానీ, సినిమా ఇండస్ట్రీకి, కళాకారులకు హద్దులు ఉండవు. అలాంటి కమల్ హాసన్ ఎన్నో సినిమాలు నిజంగా తెలుగువాడేనా అన్నట్టుగా తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. తెలుగుదేశం హక్కును చేర్చుకుంది. అలాగే కమల్ హాసన్ సినిమాలు కన్నడ దేశస్తులు ఎంతోమంది ఆదరించారు. క్లిష్ట సమయంలో కమల్ హాసన్‌కి వాళ్ళు అండగా కూడా నిలబడ్డారు. ఇప్పుడు అంటాడు ఈయన తమిళనాడు నుంచి తమిళ్ నుంచి కన్నడ వచ్చింది. కాబట్టి మీరు ఇలాగ చేశారు. ఇంతకుముందు జయలలితకి మైసూరు పుట్టుపూర్వోత్తరాలైన తమిళనాడు ముఖ్యమంత్రి చేశారు. అలాగే ఎంజీఆర్ వచ్చారు. మేనన ఎంజీఆర్ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే ఇంకో ఎవరో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా తమిళనాడు చేశారు. అంటే కన్నడ వాళ్ళందరినీ కూడా తమిళనాడు హక్కును చేర్చుకుంది. బహుశా రజనీకాంత్ గురించి మర్చిపోయాడేమో, ఆయన కూడా కన్నడ నుంచి వచ్చాడు అనేవాడేమో. లేకపోతే సరే ఈ మాటలు క్యాజువల్గా అని ఉండొచ్చు, కానీ ఈ మాట ఎప్పుడైతే తమిళ నుంచి కన్నడ వచ్చింది, కన్నడ నుంచి తమిళనాడు మీరు వచ్చి మీరు ఇలా చేస్తారంటే, శివరాజ్ కుమార్ గారు ఇక్కడ ఏం మాట్లాడుతూ సార్ పొగడతో తెలియదు శివరాజ్ కుమార్ని, లేకపోతే వాళ్ళ తమిళ ఆయన మాతృభాషని పొగుడుకోవచ్చు, కానీ అది కన్నడ వాళ్ళకి కించపరిచే విధంగా ఖచ్చితంగా ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. కన్నడ శివరాజ్ కుమార్ ఆయన సంస్కారం నమస్కారం చేసి ఇలా నవ్వి ఊరుకున్నాడు. ఏమంటాడు? ఎందుకు అసలు తమిళ నుంచి కన్నడ పుట్టిందా, కన్నడ నుంచి తమిళ పుట్టిందా? ఇవన్నీ ద్రావిడ భాషలు. కన్నడ, తెలుగు, తమిళ్ సుమారుగా ఇవన్నీ ద్రావిడ భాషలు అంటారు. ఇవన్నీ దక్షిణ భారతదేశానికి చెందినవి. ఇందులో భాషల గురించి ఎందుకు అంత తమిళ నుంచి అంత కొట్టేసుకోవడం ఎందుకు? ఆయన హృదయం, ప్రాణం తమిళనాడు అయితే అవ్వచ్చు. కానీ దీంతో ఏంటంటే కన్నడంలో, కన్నడ దేశంలో, కర్ణాటకలో మటుకు మంటలు రేగాయి. ఎలాగంటే ఈ కమల్ హాసన్ ఇలా మాట్లాడతాడు, అతను 'థగ్ లైఫ్' సినిమా మా కన్నడంలో రిలీజ్ అవ్వకుండా చూస్తావు అది అని చెప్పి కన్నడ భాషా అభిమానులంతా కలిసి ఒక్కసారిగా చెలరేగిపోయారు. కన్నడ భాషాభిమానులు వాళ్ళు ఒక్కడే చెలరేకుండా ఆ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, సిద్ధరామయ్య గారి దగ్గర నుంచి కమల్ హాసన్ మాట్లాడిన ఈ మాటల్ని పొరపాటు మాట్లాడో, గ్రహపాటు మాట్లాడో, కావాలని మాట్లాడో, అంత పేరు ఉండి అంత ఘనమైన చరిత్ర ఉన్నవాడు ఎందుకు అలాంటి నోరు జారి ఆ మాటలు మాట్లాడో ఎవరికి అర్థం కాదు. కాకపోతే ఆ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అక్కడ మంత్రులు, అలాగే అక్కడ సీనియర్ నటులు అందరూ కూడా ఇతని యొక్క భాషను ఘటిస్తూ సిద్ధరామయ్య గారు అంటే ముఖ్యమంత్రి గారు, డీకే శివకుమార్ గారు, వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి, వీళ్ళంతా కూడా అడ్డంగా ఖండించారు.
నువ్వు మాట్లాడిన తప్పు. ఏందంటే కన్నడ భాష 2500 సంవత్సరాల పూర్వం ఉంది. దాని పుట్టు పూర్వత నీకేం తెలుసు? కన్నడ కస్తూరి అన్నారని చెప్పి కూడా కమల్ హాసన్ మాట్లాడాడు. అంటే ఇప్పుడు భాషాపరమైనటువంటి తలనొప్పులు తయారవుతాయి మాట. భాషల గురించి మళ్ళా గొడవలు ఈయన మాట్లాడేది ఒక చిన్న మాట. పచ్చగడ్లు అగ్ని వచ్చిందంటారు కదా! లేకుంటాడు తిన్నంగా ఉండకుండా. ఆ మాటలతో ఏంటంటే ఎక్కడెక్కడ చరిత్ర తవ్వుతున్నారు జనాలు. కన్నడ భాష ముందుదా? కన్నడ భాష గొప్పదా? లేదా తమిళ్ భాష గొప్పదనేది ఎవడు చెప్పగలగాలి? భాష గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక సినిమా నటుడు. సినిమా రిలీజ్ చేసాడు. సినిమా గురించి తన గొప్పతనం గురించి సినిమా గురించి చెప్పుకోవచ్చు. తన సినిమాలో ఉన్నటువంటి హైలైట్స్ చెప్పుకోవచ్చు. మణిరత్నం గారి గొప్పతనం చెప్పొచ్చు. ఇంకోటి ఈ సినిమాలో అయితే 'సింబును', 'త్రిష' కూడా ముఖ్య 'అభిరామి' వీళ్ళంతా చేశారు. 'నాజరు' ఇలాంటి వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్టిస్టులు, వాళ్ళ టెక్నీషియన్లు వాళ్ళ సినిమాలో గొప్పతనం చెప్పుకోకుండా ఈ తమిళ, కన్నడ మధ్య ఈ అక్కర్లేని మాట్లాడడం వల్ల అది చాలా 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 న్యూసెన్స్ క్రియేట్ అయిందన్నమాట ఆ మాటలకి. తర్వాత మళ్ళా సవరించుకుని మరి సినిమా ఆడాలి కదా! సినిమాకి అకారణంగా ఏదైనా నిజమైన గొడవొస్తే పడవచ్చు. ఆయనంటాడు మళ్ళా నాకు మళ్ళా మాట తిప్పుకొని ఇంత కాంట్రవర్సీ వస్తుందని ఊహించి ఉండడు. ఏదో మాట్లాడాడు కదా! 'శివరాజ్ కుమార్' చూసాడు. ఆయన కన్నడ నటుడు. ఎప్పటినుంచో లోపల ఉంటుండేది. కన్నడ వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ ఏదో చేసేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జయలలిత, ఎంజీఆర్ వీళ్ళంతా కూడా పరిపాలించేశారు. పరాయి పక్క రాష్ట్రం నుంచి వచ్చేసిందని చెప్పి ఏదో లోపల దుగ్ధ ఉందేమో మరి అప్పటినుంచి. అలాగే ఈ ఆర్టిస్టులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చేసి చేసేస్తున్నారు అనేదో ఆయన మనసులో ఉండొచ్చు. మనసులో మాట బయటకు మాట రూపంలో రావచ్చు. అయితే ఇప్పుడు మళ్ళా ఏం చేసాడంటే నాకు కన్నడ భాష మీద అమితమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎప్పుడు మళ్ళా ఇదొక కవి కదా! ఆయన కవి రచయిత కూడా అనుకున్నాం కదా! ప్రేమ ఎప్పుడు క్షమార్పణ కోరుకోదు. నాకు కన్నడ భాష పైన నా అమితమైన ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ ఎన్నడూ క్షమార్పణ కోరదు. అలాగే నేను ఇచ్చేది ఇది వివరణే తప్ప మీకు సమాధానము, సంజాయిషి కాదు అని మళ్ళా దాన్ని నేను చెప్పిన మాట తప్పేం లేదని చెప్పేసి మళ్ళా పొరపాటేం లేదని చెప్పి ఇది క్షమాపణ కోరుకోదు అంటే క్షమాపణ నేనేం చెప్పననే ఉద్దేశం ఒకటి వచ్చింది. ఇంకోటి సినిమా వాళ్ళకి గానీ, రాజకీయ నాయకులకు మరెవరికి కూడా భాషపై మాట్లాడే అధికారం లేదు. దాని గురించి భాషా శాస్త్రవేత్తలకు గానీ, ఇలాగ ఇటువంటి స్కాలర్సే మాట్లాడాలి తప్పితే మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. అధికారం లేదని చెప్పేసి దానికి ఇంకా సపోర్టింగ్‌గా ఆయన మాట్లాడుకున్నట్టుంది. అంటే నేనే కాదు ఏ రాజకీయ నాయకుడు కూడా సినిమా సినిమాల్లో చేసిన ఆర్టిస్టులు కానీ భాషల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దానికి ప్రత్యేకించి సాహిత్యకారులు, సాహిత్య పరిశోధకులు, భాషా శాస్త్రవేత్తలు మాట్లాడతారు తప్పితే మనకు అవసరం లేదు అనే విషయాన్ని కూడా మరి ఇంత తెలిసిన వాడు ముందు ఎందుకు ఆ మాట అన్నాడు? ఇంత తెలిసిన వాడు ముందు ఆ మాట ఎందుకు అన్నాడు? కాకపోతే ఏదో కాలు జరిగినా తీసుకొచ్చి కానీ నోరు జరిగితే తీసుకోలేమన్నట్టుగా ఎందుకో ఈ స్థాయికి వచ్చి 70 ఏళ్ళు సుమారుగా 70 ఏళ్ళు బాలనటుడుగా సుమారు చిన్న 10 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో గడిచింది. మొత్తం ఆయనకి ఒక తమిళనాడే కాకుండా మిగిలిన సౌత్ ఇండియా మొత్తం అలాగే ఇంకా మాట్లాడితే బాలీవుడ్, ఇంకా మాట్లాడితే హాలీవుడ్ కూడా జేజేలు పలికారు. ఏంటి ఆయనకొక స్థానం కల్పించారు. అందరి హృదయంలో ఒక మంచి నటుడుగా ఆయన ఆల్రెడీ ఒక ప్లేస్ సంపాదించేసాడు. ఆయనకి ఈ టైప్ ఆడియన్స్, ఆ టైప్ ఆడియన్స్ లేరు. తెలుగు ఆడియన్సే ఆయనకి ఫ్యాన్స్ లేదంటే తమిళ ఆడియన్సే ఫ్యాన్స్ అలా ఏం లేదు. ఈజ్ ఏ ఇంటర్నేషనల్ స్టార్, లోక నాయకుడు. ఇంత కీర్తి గడించినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి కానీ మాట్లాడిన తర్వాత ఆలోచించి ప్రయోజనం లేదు. ఇలాంటి గొడవలు వచ్చిన తర్వాత విశ్వనాయకుడు లోకనాయకుడు కమల్ హాసన్ ఈ పరిస్థితి తెచ్చుకున్నారన్నమాట. అఫ్కోర్స్ ఇది ఈ వివాదం ముగిసిపోతుందని ఆలోచిద్దాం. ఆయన చెప్పిన మాటలతో కన్నడిగులు కూడా శాంతిస్తారని ఆశిస్తాం. అయితే ఈ సినిమా నిజంగా కూడా సినిమా అభిమానులకి, మంచి సినిమా కోరుకునే వాళ్ళకి తగ్ ఆఫ్ లైఫ్ ఒక మంచి గ్యాంగ్స్టర్ మూవీ, మంచి ఒక టెక్నీషియన్స్ మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి సినిమా మన త్వరలో ఆ థగ్ లైఫ్ అనే ఈ సినిమా అందరినీ డెఫినెట్గా ఇంకా కమల్ హాసన్ యాక్టింగ్ గురించి కానీ, మన మణిరత్నం గారి డైరెక్షన్ గురించి కానీ, రెహమాన్ గారి మ్యూజిక్ గురించి కానీ ఇవన్నీ చెప్పుకోగలే. అలాగే 'సింబు', 'త్రిష' వీళ్ళందరూ నాజర్ లాంటి వాళ్ళందరూ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఇది ఇక్కడ ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మనందరి కమల్ హాసన్ని మనం కాదు బయట కన్నడ దేశంలో తిట్టుకున్నా కూడా మన తెలుగు వాళ్ళు కూడా అతను మనం ఓన్ చేసేసుకున్నాం. అతను ఏ భాష ఏమిటి అని మనం ఓన్ చేసుకోలేదు. అది నిజంగా తెలుగు నటుడేమో కూడా ఒకసారిగా మనకు అనిపిస్తుండేది. అంతలా మన తెలుగు హీరోతో సమానంగా స్థాయి మనకి పొందాడు అతను. మన దగ్గర నుంచి సమానమైన అతన్ని ఎవరైనా ఏదంటే మనం కూడా మన మనసు కూడా కష్టపడుతుంది కాబట్టి ఈ ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఈ భాషల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, అనవసరమైన మాటలు మాట్లాడి ఒక మంచి వ్యక్తి, మంచి కీర్తిమంతుడు ఇలా మాటలు పడుతున్నాడు అని చెప్పే మాట మీద తప్పితే ఈ థగ్ లైఫ్ గురించి, సినిమా గురించి ఎటువంటి సందేహం లేదు. ఈ జూన్ 5
మొత్తం పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 100% నాయకుడు మించి కూడా దీన్ని మనం ఆడుతుందని కూడా మనం అనుకోవచ్చనమాట. ఇది అందులో సందేహమే లేదు. ఈ సినిమా గురించి డౌటేం లేదు. ఆయన మాట్లాడే మాటలు మటుకు ఇలా ఉన్నాయి. ఇలాంటి అనవసరం రచ్చ చేసుకోవడం కూడా వేస్ట్. కానీ ఏ సినిమా గురించి ప్రస్తావిస్తే ఏ ప్రెస్ మీట్‌లోనే సరే సినిమా వరకు మాట్లాడేసి ఎంతవరకు కావాలో అంతవరకు మాట్లాడేస్తే వీళ్ళంతా విజ్ఞులే అవ్వడానికి. వీళ్ళు మొత్తం ప్రపంచాన్ని చదివిన వాళ్ళు. ఆయనకి ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. రాజకీయంగా కూడా చైతన్యం తీసుకురావాలని పార్టీ కూడా పెట్టినటువంటి ఘనత కలిగినటువంటి నాయకుడాయన. అటువంటి కమల్ హాసన్ గారు ఈ రకంగా నోరు జారడం, తద్వారా కన్నడ మొత్తం కన్నడ దేశంలో, కర్ణాటక రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఈ అగ్ని అంటే కోపాగ్ని జలరేగడం ఇదంతా దురదృష్టం అంతే. ఇదంతా సినిమాకి ఆ సినిమా హిట్ అవ్వబోతున్న ఈ సినిమాకి ఇది ఒక దిష్టిలా భావిద్దాం. డెఫినిట్‌గా కమల్ హాసన్‌ని మన గుండెల్లో ఉంటాడు. మన అభిమానుడు. మనందరికీ కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలామంది గుండెల్లో ఒక మహానటుడిగా తిష్టేసేసాడనమాట. ఆయన దగ్గర నుంచి ఒక నట విశ్వరూపం మన 'థగ్ లైఫ్‌లో' చూడొచ్చు. కాబట్టి కమల్ హాసన్ అభిమానులందరూ కూడా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోయి రాబోతున్న సినిమా నెక్స్ట్ వీక్ 'థగ్ లైఫ్' సినిమాని మనందరం ఎంజాయ్ చేద్దాం. డెఫినిట్‌గా ఇది ఒక చరిత్ర క్రియేట్ చేస్తుంది. ఒక వండర్‌గా కూడా మనం మంచి కాంబోలో మళ్ళీ 38 ఏళ్ల తర్వాత వస్తుంది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత కాబట్టి ఈ 'థగ్ లైఫ్' డెఫినిట్‌గా మనందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అంతా ఇప్పటికే అందులో ఉన్నాయని మనం భావిద్దాం. సో, ఈ కన్నడ, ఈ తమిళ్, ఈ గందరగోళం అంతా మర్చిపోయి సినిమాని ప్రేమించి సినిమా ప్రేమికులుగా ఆ సినిమాని చూసి త్వరలోనే ఎంజాయ్ చేద్దాం. కమల్ హాసన్ ఎప్పటికీ కూడా విశిష్టమైన, వైవిధ్యభరితమైన నటుడు అందులో డౌటే లేదు. మనిషిగా కూడా ఇటువంటి మచ్చలు తెచ్చుకోకూడదని కోరుకుందాం. సో, ఇది ఈయనని కాదు ప్రతి ఒక్కడు రాజకీయాల్లో గాని, సినిమాలో గాని ఎటువంటి సెలబ్రిటీ అయినా వాళ్ళ ప్రభావం జనం మీద ఉంటుంది అనే విషయం తెలుసుకొని ఎంత తూచి, ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితులొచ్చేసాయి కాబట్టి, తర్వాత నా ఉద్దేశ్యం ఇది కాదని చెప్పేసి అన్న తర్వాత సరిదిద్దుకునే సమయం కూడా ఇవ్వట్లేదు. అంటే సోషల్ మీడియా అంత బలంగా ఉంది. ఇప్పటికే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతుంది కాబట్టి, అందరూ మరింత బాధ్యతగా ఉంటే వాళ్ళు నిజంగా ఈ కమల్ హాసన్ కూడా ఎంతోమందికి ఆరాధ్యం. ఎంతోమందికి ఆదర్శం. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇలా మాట పడితే మిగిలిన అభిమానులు అందరూ బాధపడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీళ్ళందరూ వాళ్ళకి సలహా ఇచ్చేందుకు గొప్పవాళ్ళం మనం కాదు. కానీ అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి దీని గురించి మనం ఈ రకంగా చర్చించుకోవాల్సిన దుస్థితి మనకొచ్చింది కాబట్టి కమల్ హాసన్‌కి అలాగే మణిరత్నానికి, థగ్ లైఫ్ టీమ్ అందరికీ మనం బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు.